హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వం మహిళలకి ఆదరుగా ఉండాలి, మహిళలకి ఆర్థిక భరోసా కల్పించాలని ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యం. ఎందుకంటే కుటుంబాల్లో మీరు భర్తలు కానీ పిల్లలు కానీ సంపాదించినటువంటి అంశాలన్నింటిలో కూడా ఎక్కడ ఎంత సంపాదించినా ఎంతో కొంత లోటు కనపడుతూ ఉంది, ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారికి డ్వాక్రా రూపంలో ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చి 2000 సంవత్సరం నుంచే 98 సంవత్సరం నుంచే మీకు వంటింటికి సంబంధించిన దీపం పథకం ద్వారా గ్యాస్ ఇవ్వటం కానీ, మరి అదే పథకాన్ని వాళ్ళు ఉచిత సిలిండర్ రూపంలో కొనసాగించడం కానివ్వండి చంద్రబాబు గారి నాయకత్వంలో. అదేవిధంగా డ్వాక్రాలో ఆ రోజు మీకు ఇచ్చే 1000 రూపాయలు, 2000 లేదా 5000, 10,000ని ఈరోజు లక్షలాది రూపాయలు చెందినటువంటి దాకా ఇవ్వటం జరుగుతుందంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి, ఆలోచన విధానం. అలానే ఈ రోజున ప్రతి చెత్త రోడ్డు మీద వేయటం వల్ల మన ఇంట్లో నిత్యావసరాల్లో భాగంగా పామాయిల్ కానీ లేకపోతే మంచినీళ్ళు కానీ కొనుక్కుంటే ఆ ప్లాస్టిక్ అనేది బాటిల్ రూపంలో కానీ లేకపోతే పాలిథిన్ కవర్ రూపంలో కానీ ఇంట్లో సరుకులు కొనుక్కుంటే ఒక కవర్లో తీసుకురావడం కానివ్వండి, ఏదేమైనా కానీ ఆ కవర్లో ప్లాస్టిక్ సంబంధించిన అంశాలు, ఇనుము సంబంధించిన అంశాలు ఏ విధమైనటువంటి కూడా మన ఇంట్లో నుంచి బయట వేసేటప్పుడు అది ఒక కాలుష్యాన్ని పెంపొందించే విధంగా ఉంది. భూమిలో ఆ ప్లాస్టిక్ కరక్కోకుండా భూమిలోనే ఉండిపోవటం వలన ఈ యొక్క భూమి కూడా పాడైపోతూ ఉంది. కాబట్టి దీన్ని నివారించడానికి దీన్ని నివారించి ఆలోచన చేయాలనే ఉద్దేశంతో చెత్త నుంచి సంపద అనే ఒక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని 2 రకాలుగా, ఒక పక్కన ఈ భూమిని కాలుష్యరహిత భూమిగా తయారు చేసుకోవటం, అదేవిధంగా ఈ యొక్క ఇంట్లో వ్యర్థ పదార్థాలు బయటికి ఎవరైతే వేస్తారో ఇంటి గృహిణి ప్రధానంగా ఇంట్లో ఆ మహిళ కష్టపడుతూ ఉంటుంది, ఆమెకు ఆధారంగా ఉండదు. కాబట్టి ఈ చెత్తని మనమే ప్రభుత్వమే కొనుగోలు చేసి మీ ఇంటి వద్దకు వచ్చి బయట పడేయకుండా ఆ చెత్త మీరు ఎక్కడైతే భద్రపరిచి ఉంచుకుంటారో అది కొనుగోలు చేసి దానికి బదులుగా ఇక్కడ ఉన్నటువంటి సరుకులు, దానికి సంబంధించినటువంటి సరుకులు మీకు చెత్త బదులుగా సరుకులు ఇవ్వడానికి ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. చెత్త నుంచి సంపద అనే ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు కనుమలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోడప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఉయ్యూరు మండలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మన గండిగొండ గ్రామం వచ్చింది. ప్రతి నెల 2 సార్లుగా ఈ గ్రామానికి వస్తుంది. మీ ఇంట్లో ఈ రకమైనటువంటి వ్యర్థ పదార్థాలు ఏమున్నా కానీ బయట ఎక్కడో పడైపోకుండా ఆ యొక్క వ్యర్థ పదార్థాల ద్వారా మీ ఇంట్లోకి అవసరమైనటువంటి వస్తువులు, నిత్యావసర వస్తువులు మనమే ప్రభుత్వమే మీ ఇంటి వద్దకు తీసుకొచ్చేస్తుంది. కాబట్టి మీ ద్వారా దేశాన్ని, రాష్ట్రాన్ని, మన గ్రామాన్ని కాపాడుకోవాలి, వాతావరణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంలో మిమ్మల్ని మహిళల్ని ప్రత్యేకంగా మన భూమిని, మన వాతావరణాన్ని కాపాడే దాంట్లో మీరే సైనికులు, మీరే ముఖ్యులు. మహిళలే అందరికీ ఉపయోగపడే పనులు చేయగలుగుతారు, గృహాన్ని నడుపుగలుగుతారు, అలాగే సమాజాన్ని కూడా కాపాడగలుగుతారు. వాళ్ళకి కనుక ఆర్థిక ప్రయోజనాలు ఉండుంటే వారు ఆ గృహాన్ని ఎంత చక్కగా వాళ్ళ పిల్లల్ని చదివించుకోవటం, వాటి యొక్క కుటుంబ పోషణ విషయంలో అన్నీ చాలా జాగ్రత్త చేసుకోగలుగుతారు. ఒక ప్రభుత్వ ఉద్యోగికి బాధ్యత అప్పచెప్తే వాళ్ళల్లో కూడా ఎంతో కొంత లోటు కనపడదు. కానీ మహిళ తన కుటుంబంలో బాధ్యత అవసరమైతే ఆమె కడుపు మార్చుకుని తన పిల్లలకి ఎలా అయితే పెడుతుందో ఆ విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా గుర్తు చేస్తూ ఉంటారు. అందుకే మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి కూటమి ప్రభుత్వం అనే ఆలోచనతో ఈ రకమైన కార్యక్రమం చేశారు. ఈ విషయంలో మహిళలు ముఖ్య పాత్ర పోషిస్తారని ఆశిస్తూ మీ అందరికీ ఈ విషయాన్ని తెలియపరచడామనే ఈరోజు వచ్చాం. తప్పనిసరిగా మీ ద్వారా మన వాతావరణం కాలుష్యరహిత వాతావరణంగా తయారవ్వాలి, భూమిని కాపాడుకోవాలి, అలాగే మీకు కూడా ఈ వ్యర్థాల నుంచి సంపద రావాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టాం. మీరు అందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆస్వాదించాలని చెప్పి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఆశిస్తాం. దీన్ని అర్థం చేసుకోండి.